మార్కు సువార్త 11 అధ్యాయం 7 వచనంలో ఇలా రాయబడిన తమ బట్టలు దానిపై వేయక ఆయన దాని మీద కూర్చుండెను అని యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే గనక నిజముగా గాడిద జీవితాన్ని మనం చూస్తే పాత బట్టలు మోసేటటువంటి ఆ గాడిద తన జీవితంలో ఉన్నటువంటి పాత స్థితి నుంచి ఒక కొత్త అనుభవానికి వచ్చింది. ఏంటి అది అనంటే దాని మీద బట్టలు వేయగా దాని మీద రాజు కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారు. ఈ రోజున యేసుక్రీస్తుని మోస్తున్నటువంటి గాడిద స్థితిని మనం చూస్తే క్రీస్తుని మోస్తున్న తీరు ఎలా ఉందంటే నూతనంగా అనిపించింది. కొత్త బట్టలు వేయబడ్డాయి, చక్కగా దాని మీద యేసయ్య కూర్చున్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మందికి చూపించాలంటే నీ పాత రోత బ్రతుకు సరిపోయింది కాదు. కాబట్టి మన జీవితంలో ఉన్న పాత రోత బ్రతుకు, పాపముతో కూడిన బ్రతుకుని ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని వదిలిపెట్టేసిన తర్వాత వాక్యముతో కూడిన జీవితాన్ని మనము కలిగి ఉండి ఆ వాక్యముతో కూడినటువంటి హృదయం మీద యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచి మనం అనేక మందికి సాక్షులుగా కనిపించాలి. అటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.